టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వరంగల్ పర్యటనలో భాగంగా భద్రకాళి అమ్మను దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీ నాయకులు గాడ్సేలా వ్యవహరిస్తారని ఆరోపించారు. కులాలు మతాల పేరుతో బీజేపీ చిచ్చు పెడుతోందన్నారు. బీజేపీ నేతలు దేవుళ్ల పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లంటూ మండిపడ్డారు. కానీ వేరే మతం గురించి వేరే కులం గురించి మాట్లాడే హక్కు, కించపరిచే హక్కు ఏ రాజ్యాంగం ఇచ్చిందని అడుగుతా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రోజు మేము కూడా పూజ చేసుకుంటాం. దేవుని పూజ చేయండి బయటికి రాము. కానీ ఏ రోజు కూడా దేవుళ్ళ పేరిట ఓట్లు అడిగిన పాపాన పోలే. గుణపాఠం చెప్పాలి అంటే ప్రజలు మమేకం కావాలి. ప్రజలు తెలుగుతారు. మాట్లాడితే మతం, మాట్లాడితే కులం కావాల్సింది. మనకు కావాల్సింది మన భక్తులతో పాటు రోజు లేస్తే మతం, కులం ఈ రకంగా మాట్లాడే వ్యక్తులు మనకొద్దు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. మతం పేరుతో చిచ్చు పెడితే మనకు వచ్చేది ఏముండదు. కులం పేరుతో వచ్చేదేం లేదు. కూడు గుడ్డ కావాలంటే మనకు ఉద్యోగాలు ఉండాలి. మన తర్వాత తరం మన పిల్లలు మనమలు బాగుపడాలంటే వారికి చదువు ఉండాలి.